లీడ్స్ టెస్ట్లో ఓటమి తర్వాత భారత్ మళ్లీ బిజీ అయిపోయింది. 2 రోజులు బ్రేక్ తీసుకున్న శుభ్మన్ సేన ఎడ్జ్బాస్టన్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతోంది. బర్మింగ్హామ్లో నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో బూమ్రా రిలాక్స్డ్గా కనిపించాడు. ప్రాక్టీస్ చేయలేదు. ఎడ్జ్బాస్టన్ టెస్ట్ నుంచి జస్ప్రీత్ బూమ్రా రెస్ట్ తీసుకుంటాడని చర్చ జరుగుతోంది. వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగానే విశ్రాంతి తీసుకుంటాడని గతంలోనే చీఫ్ సెలెక్టర్ అజయ్ తగార్కర్ చెప్పేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా ప్రాక్టీస్కు దూరంగానే ఉన్నాడు. మిగతా బౌలింగ్ యూనిట్ మాత్రం బిజీగా కనిపించింది. మహమ్మద్ సిరాజ్ కాసేపు బ్యాట్తోనే ప్రాక్టీస్ చేశాడు. వచ్చే మ్యాచ్లో హర్షదీప్ సింగ్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఆకాష్ దీప్ కూడా బరిలో దిగొచ్చనే అంచనాలున్నాయి. హర్షదీప్ సింగ్, ఆకాష్ దీప్తో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చాలాసేపే మాట్లాడాడు. ఇద్దరి బౌలింగ్ తీరును గమనించాడు. నెట్స్లో శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ చెమటోడ్చారు. భారత ప్లేయర్లందరూ పాజిటివ్ మైండ్ సెట్తో కనిపించారు. 2వ టెస్టు కోసం శుభ్మన్ సేన సై అంటోంది. బ్యాటింగ్లో భారత జట్టుకు పెద్దగా సమస్యలేమీ లేవు, కానీ బౌలింగ్లోనే ఎక్కువ ఇబ్బందులున్నాయని మాజీలు అంటున్నారు. ఎడ్జ్బాస్టన్ పిచ్చుకు తగినట్టుగా ప్రిపేర్ కావాలని మాజీలు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ కూడా కాన్ఫిడెంట్గా ఉందని గుర్తు చేస్తున్నారు. భారత్పై 2వ టెస్టులోనూ రెచ్చిపోయే ప్రమాదం ఉందంటున్నారు. కుర్రాళ్లు మరింత బాధ్యత తీసుకుని ఆడితేనే టెస్ట్ సిరీస్లో పుంజుకునే అవకాశం ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. లీడ్స్ టెస్ట్లో బ్యాటింగ్ పరంగా భారత్, ఇంగ్లాండ్ మెరుగైన ప్రదర్శన చేశాయి. బౌలింగ్లో 2 జట్ల మధ్య పెద్ద తేడా లేదనే చర్చ ఉంది. క్వాలిటీ, ఎక్స్పీరియన్స్ పరంగా పెద్దగా వ్యత్యాసమేమీ లేదంటున్నారు. ఎక్స్పర్ట్స్ అండర్సన్, బ్రాడ్, మార్క్ వుడ్ వంటి వాళ్లు లేని లోటు ఇంగ్లాండ్ జట్టులో ఉందంటున్నారు. తొలి టెస్ట్ ఆడిన బౌలింగ్ యూనిట్లో క్రిస్ ఓక్స్కు మినహా మిగతా బౌలర్లకు పెద్దగా అనుభవం లేదంటున్నారు. భారత జట్టులో బూమ్రా సీనియర్, సిరాజ్ కూడా అనుభవం ఉంది. శార్దుల్ ఠాకూర్ గతంలో ఇంగ్లాండ్లో బరిలో దిగాడు. అయితే భారత్కు ప్రధాన ఆయుధమైన బూమ్రా 2వ టెస్టుకు దూరంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో బౌలింగ్లో శుభ్మన్ సేన బలహీనపడుతుందనే చర్చ జరుగుతోంది. బూమ్రా లేని బౌలింగ్ యూనిట్లో ఇంగ్లాండ్ను కట్టడి చేయడం సాధ్యమేనా అనే వాదన వినిపిస్తోంది. ఇదే టైంలో ఇంగ్లాండ్ జట్టులోకి స్టార్ బౌలర్ ఆర్చర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. 4 సంవత్సరాల తర్వాత జట్టులోకి వచ్చాడు. 30 సంవత్సరాల ఆర్చర్ చివరిగా 2021లో భారత్పైనే టెస్ట్ మ్యాచ్ ఆడాడు. స్టార్ పేసర్ ఎంట్రీతో ఇంగ్లాండ్ బౌలింగ్ యూనిట్ బలపడనుంది. ఆర్చర్ ఇప్పటి వరకు 13 టెస్టుల్లో బరిలో దిగాడు. 42 వికెట్లు సాధించాడు. భారత బౌలర్ బూమ్రా రెస్ట్ తీసుకునేందుకు సిద్ధమవుతుంటే ఆర్చర్ మాత్రం ఇంగ్లాండ్ జట్టులో చేరబోతున్నాడు.